శ్రీమన్నారాయణ. నిన్న మనం 17వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 18వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. ముందు మదగలిత్త నోడాద తోల్వలియన్ నంద గోపాలన్ మరుమగమలే నప్పినాయ్ కందం కముజుం కుజలి కడే తిరవాయ్ வந்து எங்கும் கோஜி எஜைத்தன் கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில நங்கள் கூவின கான் பந்தார் விரலி உண்மைத்து நன் பேர்பாட செந்தாமரை கேயால் சீரார் வலையொலிப்ப వందు తిరవాయ్ మకరందేలో రెంబావాయ్. నిన్నటి పాసురంలో మన గోదాదేవి ఫస్ట్ నందగోపాలుణ్ణి, తర్వాత యశోదమ్మని, తర్వాత కృష్ణయ్యని లేకపోతుంటే లేకపోతే బలరాముడిని నిద్ర లేపాక కృష్ణయ్యని నిద్ర లేపితే లెగుస్తాడేమో అని లేపుతుంటే ఇంకా లెగవట్లేదంటండి. అయితే ఓహో కృష్ణుడి యొక్క భార్యని నిద్ర లేపాలేమో. ఇక్కడ తిరుప్పావైలో అంటే కృష్ణుడికి 8 మంది భార్యలు, చాలా మంది గోపికలు ఉంటారు కదండి. మెయిన్ గా కృష్ణుడి యొక్క భార్య తిరుప్పావైలో ఎవరని చెప్తారంటే నీలాదేవి అని చెప్తారు. ఆ నీలాదేవిని నిద్ర లేపటానికి వెళ్ళి ఆమె ముంగుట నించొని ఉన్నారు. అయితే ఎలా సంబోధిస్తుంది అంటే గోదాదేవి ఇవాళ మదం తాగే ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగినటువంటి వాడి నందగోపాలుని యొక్క కోడల నీలాదేవి, నీలా పిరాట్టి మేల్కొనవమ్మ అంటుందంట. అయితే ఇంకా మేల్కొనకపోతే సువాసన గుబాలించే కేశాలు కలిగినటువంటి దాన, కొప్పు కలిగినటువంటి దాన వచ్చి గడి తీయవమ్మా అంటుందంట. ఇంకా మేల్కోలేదంట, ఇంకా వచ్చి గడి తీయట్లేదంట. అయితే లోపల ఉన్న నీలాదేవి అందంట, ఏంటి అప్పుడే వచ్చారు, తెల్లవారైంది అప్పుడే, అయితే కొన్ని గుర్తులు చెప్పండి తెల్లవారింది అని చెప్పడానికి. ఇక్కడ కూడా గుర్తులు వచ్చేసినాయి అండి తెల్లవారింది అని చెప్పడానికి. అయితే బయట ఉన్న గోదాగోష్ఠి ఏం చెప్తుందంటే కోళ్ళు అన్నీ కూస్తున్నాయమ్మా, కోళ్ళన్నీ కూస్తున్నాయి, తెల్లవారింది రా అంటే, మీరు 5 లక్షల మంది ఉన్నారు బయట, మీరు అరుచుకుంటూ ఉన్నారనుకో, దాన్నే కోళ్ళు కూస్తున్నాయి అనుకుంటున్నారేమో మీరు, ఇంకేమైనా గుర్తు చెప్పు అంటుందంట లోపల ఉన్న నీలాదేవి. అయితే నీ యొక్క పెరటిలో మాధవీలత అనే చెట్టు మీదకి కోకిలలందరూ వచ్చి గుంపులుగా కూస్తున్నాయమ్మా నీ యొక్క పెరటి తోటలో అని చెప్తుందంట. బయటికి చెప్తే నమ్మదేమో అని చెప్పి కోకిలలు వచ్చి అన్ని కూస్తున్నాయమ్మా. మాధవీలత అంటే లత చెట్లు ఉంటాయి కదండి, అటువంటిది. ఇక్కడ ఏమంటారంటే అమ్మనేమో తీగతో పోలుస్తారు, స్వామిని పందిరేస్తాం కదా తీగ చెట్టుకి, శ్రీమన్నారాయణుడిగా చెప్తారు. కోకిలనేమో ఇక్కడ ఆల్వార్లతో పోలుస్తారండి. అంటే ఎంత క్లుప్తంగా వెళ్తే కనుక అది మామూలుగా ఏం చెప్తుందంటే నీ యొక్క పెరటి తోటలో ఉన్న మాధవీలత చెట్టు మీదకి కోకిలలన్నీ వచ్చి కూస్తున్నాయమ్మా, లెగిచి రావమ్మా అంటే ఇంకా లెగట్లేదంటండి. ఏం చేస్తుందా అని చెప్పి లోపలికి తొంగి చూశారంటండి. చూస్తే ఒక చేతిలోనేమో బంతిని, ఒక చేతిలో స్వామిని పట్టుకొని పడుకొని నిద్రిస్తుందంట. నీ యొక్క నాదుని యొక్క తిరునామాలు పాడటానికి, కీర్తించడానికి వచ్చామమ్మా మేము. నీలా వల్లభ అంటేనే స్వామికి ఇష్టం అంటండి. అమ్మతో కూడిన స్వామిని పూజిస్తేనే స్వామికి ఇష్టం అంట. నీ యొక్క స్వామి యొక్క నామాలను కీర్తించడానికి వచ్చామమ్మా. ఎర్రని తామరలతో పోలిన శ్రీహస్తాలమ్మ నీవి, అంత సుకుమారంగా ఉంటాయి. ఆ శ్రీహస్తాలతో సౌందర్యభరితమైనటువంటి సువాసనతో గాజులు శబ్దం చేస్తుంటే వచ్చి తలుపు తీవమ్మా అంటుందంట గోదాదేవి. గాజులు శబ్దం చేస్తుండే అంటే చాలా గాజులు వేసుకొని ఉంటుందంటండి అమ్మవారు. ఆ తలుపు తీస్తుంటే ఆ గాజుల యొక్క శబ్దం రావాలమ్మా మాకు, ఆ గాజులు శబ్దం చేసుకుంటూ వచ్చి తలుపు తీవమ్మా అంటుంది వాళ్ళ గోదాదేవి నీలాదేవిని. గాజులతో అని ఎందుకు అంటుందంటే బయట వీళ్ళకేమో స్వామి రాక పాలు నెయ్యి ఏమి భుజించకుండా మేము వచ్చి స్వామి కోసం వెయిట్ చేస్తున్నామమ్మా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి సన్నబడిపోయిందంటే ఇక్కడ లొట్టపోతే సన్నబడిపోవటం కాదంటండి, గాజులు కనుక జారిపోతే అప్పుడు మనం సన్నబడినట్టంట. వాళ్ళేమో అవన్నీ తినక స్వామి ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆ స్వామిని పూజించుకుంటూ వస్తుంటే వాళ్ళ గాజులేమో వదులుగా జారిపోతున్నాయంట. స్వామి ఏమో అమ్మ పక్కనే ఉన్నారు కదా, ఆ అమ్మకేమో ఒక వేలుకు రింగ్ అయితే ఎంత బిర్రుగా ఉంటుందో అంత చక్కగా ఉన్నాయంటండి అమ్మకి గాజులు. అందుకుని అలా పోలుస్తా, నీ యొక్క గాజుల యొక్క చొప్పుడుతో వచ్చి తలుపు తీవమ్మ అని పిలుస్తుందండి గోదాదేవి లోపలున్న నీలాదేవిని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.